అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 13వ భాగం. రచయిత స్వర్ణ గారు. అభి రాక్షసి పోవే నువ్వు అంటుండగా ఆనంద్ రేయ్ అన్నాడు. అభి ఈయన ఒకరనుకొని ఆ నాన్న అన్నాడు. ఆనంద్ దగ్గరికొచ్చి ఒక ఫైల్ ఇస్తూ ఇది ప్రాజెక్ట్ ఫైల్. ఈ రోజు నుంచే వర్క్ మొదలెట్టు. అలాగే నీకు పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయిని కూడా అరేంజ్ చేశాను. నువ్వు డైరెక్ట్‌గా మన బ్రాంచ్‌కి వెళ్ళు. అభి అన్నిటికి అలాగే, అలాగే అని తలుపుతున్నాడు. మరీ ఎక్కువగా ఓపిక లూజ్ అయిపోతుంది. అభి వింతగా చూస్తే మెడరా అన్నిటికీ ఊపుకు. దేవుడు నోరొకటిచ్చాడు కదా! మాట్లాడి చావు అన్నాడు ఆనంద్. అభి అలాగే నాన్న అని మనసులో నా చిన్నికే దగ్గరవ్వలేక చస్తుంటే మళ్ళీ పైన ఈ పనొకటి అనుకుని టిఫిన్ చేసి ఆఫీస్‌కి వెళ్తాడు. చిన్ని అలవాటు ప్రకారం ఏం తినకుండానే ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే తన పీఏ వచ్చి మేడం మీకు బాస్ ఈ లెటర్ ఇమ్మన్నారని ఇస్తాడు. చిన్ని తన క్యాబిన్‌లోకి వెళ్లి అది ఓపెన్ చేస్తుంది. తనని పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అది చూసి షాక్ అయ్యి ఇదేంటి మొన్ననే ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ ఈ ప్రమోషన్ ఏంటనుకుని బాస్‌కి కాల్ చేసింది. ఆ కాల్ సారాంశం ఆల్రెడీ అపాయింట్ చేసేశారు. దాన్ని చేంజ్ చెయ్యలేము అని. ఇక చేసేదేం లేక వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తోంది. సీఈఓ అంటే బుజ్జి వాళ్ళ నాన్నే కదా అనుకుని ఆయనకి వెల్కమ్ చెప్పడానికి అన్ని అరేంజ్‌మెంట్స్ పూర్తి చేశారు. ఆయన వచ్చే టైం అయిందని అందరితో పాటు చిన్ని బొకే పట్టుకొని వెయిట్ చేస్తుంది. వాళ్ళు అనుకుంటుండగానే ఒక కారొచ్చి ఆగింది. అందులో నుంచి గాగుల్స్ పెట్టుకొని బ్లూ సూట్‌లో ఒకతను దిగి సూట్‌కి ఉన్న బటన్ పెట్టుకుంటూ యాటిట్యూడ్‌తో నడిచొస్తున్న అతన్ని చూసి అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోయారు. అబ్బాయిలైతే అతని అందం, నడక చూసి కుళ్ళుకుంటున్నారు. కానీ ఒకడు మాత్రం మింగేసేలా కోపంతో చూస్తున్నాడు. ఈ ఆఫీస్ వీడిదా? ఇక్కడికి కూడా వచ్చేశాడు నా ప్రాణానికి అనుకుని కోపంగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. చిన్ని అయితే అతన్ని చూసి కళ్ళు తేలేసింది. ఆ ఆఫీస్‌ని చూసినప్పుడే అభి ఫుల్ హ్యాపీ అయిపోయి మనసులోనే చాలా సార్లు వాళ్ళ నాన్నకి థాంక్స్ చెప్పేసుకుంటున్నాడు. అభి చిన్ని షాక్ అవ్వడం చూసి మనసులోనే నవ్వుకుంటూ వెళ్ళాడు. చిన్ని బొకే ఇవ్వకుండా బొమ్మలా నిల్చోవడం చూసి పక్కనున్న అవంతి చిన్నీని కదిలించడంతో తేరుకుంది. ఏంటి అలా చూస్తున్నావ్? అంత నచ్చాడా? అంది. షటప్ అని కొంచెం కోపంగా చెప్పి అక్కడి నుంచి అభి క్యాంటీన్ వైపుగా వెళ్తుంది. ఆల్రెడీ చిన్ని బాస్ అభితో ఆఫీస్ అంతా చూపిస్తూ అంతా తన క్యాబిన్ చూపిస్తున్నాడు. చిన్ని బయట నిలబడి నన్నిక్కడ ప్రశాంతంగా ఉండనివ్వకూడదని కంకణం కట్టుకున్నట్టున్నాడు అని బయట అటు ఇటు తిరుగుతూ గోళ్లు కొరికేసుకుంటుంది. ఇప్పుడు నేను వీడిని పర్సనల్ సెక్రటరీ అంట. ఇక నుంచి ఎన్ని తిప్పులు పెడతాడో ఏంటో సన్నాసి ఎదవ నోటికొచ్చిన తిట్లని తిట్టుకుంటూ ఉండగా వచ్చి చిన్నిని చూసి హలో మిస్ తారక మిమ్మల్ని సార్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్ని పిలుస్తాడు. ఎందుకు పిలవడు? నన్ను కాల్చుకు తింటమే పనిగా పెట్టుకున్నాడుగా అనుకుని డోర్ ఓపెన్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అంది. అభి పైకి లేచి ఒక చేతిని బెంచ్‌కి పెట్టి దాన్ని బేస్ చేసి నిల్చొని యస్ అన్నాడు. చిన్ని ఈ పొగరుకేం తక్కువ లేదని తిట్టుకుంటూనే లోపలికి వెళ్లి బొకే ఇచ్చి హాయ్ చెప్తుంది. అభి అది తీసుకుని బెంచ్ మీద పెట్టి నువ్వేనా నా పర్సనల్ సెక్రటరీ అన్నాడు. అంతా కావాలని చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా అడుగుతున్నాడో చూడు వీడు మొహం తీసుకెళ్లి డ్రైనేజ్‌లో పెట్టా అని తిట్టుకుని పైకి మాత్రం నార్మల్‌గా అవును సార్ అంది. ఒక్క మాట మాట్లాడడానికి అంతసేపు టైం తీసుకుంటున్నావేంటి? మాట్లాడడానికి ఇంత టైం తీసుకుంటే ఇంక వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటావు అన్నాడు కొంచెం సీరియస్‌గా. చిన్ని ఏదో మాట్లాడబోయే లోపే నీ పేరేంటన్నాడు. తారక అని చెప్పి తెలిసి కూడా అడుగుతావేంట్రా తింగర్ సన్నాసి అని తిట్టుకుంది. చిన్ని ముఖ కవళికల్ని బట్టి లోపల తనని ఫుల్‌గా తిట్టుకుంటోందని అర్థమైంది అభికి. ఓకే. ఈరోజు షెడ్యూల్ ఏంటి? అది సార్ నాకు తెలీదు. వాట్ తెలీదా? అంటే ఏంటి అర్థం? అన్నాడు కొంచెం కోపంగా. నన్ను మీ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నారని నాకు ఇందాకే తెలిసింది. ఇంకా నాకు మీ షెడ్యూల్ ఏం రాలేదని చెప్పింది చిన్ని. అభి ఓకే. ఫస్ట్ మిస్టేక్ కాబట్టి ఎక్స్‌క్యూజ్ చేస్తున్నా. డోంట్ రిపీట్ అని చెప్తాడు. ఓకే సార్ అంది తలదించుకొని. వెళ్ళి షెడ్యూల్ తెలుసుకొని రా. అభి చెప్పగానే ఓకే అని వెళ్ళిపోతుంది చిన్ని. అభి చిన్నిని చూసి నవ్వుకొని బాబోయ్! నాన్న నువ్వు ఆఫీస్‌కెళ్ళమంటే బండబూతులు తిట్టుకున్నా. కానీ నువ్వు కేక్ అసలు. నా పెళ్ళాన్ని నాకు సెక్రటరీనే చేసేశావు. ఇక చూసుకో నీ కోడలు నీ ఇంటికి రావడం కన్ఫర్మ్ అని వాళ్ళ నాన్న ఇచ్చిన ప్రాజెక్ట్ ఫైల్‌ని స్టడీ చేస్తున్నాడు. అవని ఆనంద్‌కి టిఫిన్ పెడుతూ ఏంటండిది? వాడు టైం కావాలన్నాడు కదా! ముందు నా కొడుకు కోడలు కాపురం దిద్దుకోనివ్వకుండా అప్పుడే ఈ బాధ్యతలవి అప్పచెప్పడం అక్కడైనా నీ పుత్రరత్నం అదే చేస్తాడులే. చిన్నీనే వాడికి బీఎస్‌కి అపాయింట్ చేశాను. నిజమా? మరి వాడికి ముద్దెట్టి చెప్తే సంతోషించేవాడుగా. అక్కడికి వెళ్ళాక ఎలాగో తెలుస్తుంది కదా! మరి వర్క్ ఆనంద్ చిన్నగా నవ్వి వాడు తెలివైనోడు. 2 మేనేజ్ చేసుకోగలడు గానీ నువ్వెక్కువగా ఆలోచించకు. అవని సరే అంది. బుజ్జి రెడీ అయ్యి బయటికెళ్తుంటే అవని ఎక్కడికే? బుజ్జి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదని కూడా చెప్పకుండా ఎలా పెంచారమ్మా మీ వాళ్ళు నిన్ను? నేను నిన్ను పెంచానుగా అలానే అంది అవని. బుజ్జి ఏం మాట్లాడకపోయేసరికి ఎక్కువ వాక్కుండా అడిగింది చెప్పు. వచ్చాక చెప్తానులే. బాయ్. బాయ్ నాన్న. బాయ్ తల్లి. బుజ్జి వెళ్ళిపోతుంది. దాన్ని అలానే గారాబం చేసి చెడగొట్టండి. ఏదో ఒక రోజు ఎవడో ఒకడిని తెచ్చి నాన్న వీడే మీ అల్లుడు అంటుంది. ఆ రోజు కూర్చొని ఏడుద్దురు గాని అని అంది. ఆనంద్ నవ్వుతూ ఏడవడం ఎందుకే చక్కగా పెళ్లి చేస్తే సరి. అంటే ఏంటి? అదేం చేసినా కరెక్టేనా?
అంటే ఏంటి లవ్ చేయడం తప్పా? అన్నాడు ఆనంద్. అలా అన్నానా? మరేంటే నీ బాధ? అది కాదండి. ఇవాళ రేపు అబ్బాయిలెలా ఉన్నారు? డబ్బు కోసం, ఆస్తి కోసం అమ్మాయిల్ని మోసం చేసి వాడుకొని వదిలేస్తున్నారు. ఈ పిల్ల కూడా అలా ఎవరి బుట్టలో అయినా పడి జీవితం పాడు చేసుకుంటుందనే నా భయం. ఆనంద్ చిన్నగా నవ్వి, నా కూతురు చాలా తెలివైందే. ఎవరు ఎంత అని అంచనా వేయగలదు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది కానీ నువ్విలాంటి భయాలేం పెట్టుకోకన్నారు. సరేలెండి అని కిచెన్‌లోకి వెళ్తుందామని బుజ్జి తన పని మీద వెళ్తూ దారిలో రఘురాం గారిని చూస్తుంది. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో రోడ్ క్రాస్ చేస్తూ ఉన్న ఆయన వెహికల్స్‌ని పట్టించుకోలేదు. ఒక కారు గుద్దబోతే బుజ్జి ఫాస్ట్‌గా వెళ్లి పక్కకి లాగుతుంది. కానీ అప్పటికే ఆయనకి కాలు గీసుకుపోయింది. ఆయన్ని పక్కన బెంచ్ మీద కూర్చోబెట్టి కాలికి చున్నీ చుట్టి కట్టి పక్క షాప్‌లో వాటర్ బాటిల్ తెచ్చి తాగించింది. ఆయన బుజ్జి వైపు అలానే చూస్తున్నాడు. ఎందుకో ఆయన కళ్ళల్లో సన్నని నీటి పొర. మనసులో మరుగున పడిన జ్ఞాపకాలు కళ్ళల్లో మెదిలి చిన్ని కల్మషం లేని నవ్వు, ప్రశాంతమైన మోము గుర్తొచ్చింది ఆయనకి. బుజ్జి ఆయన్ని చూసి ఇంట్లో సమస్యలు, ఇంటికే పరిమితం అవ్వాలి. అవే ఆలోచిస్తూ ఎక్కడో ఇలా రోడ్ల మీద తిరిగితే ఇలానే ఉంటుంది. ఇక్కడే ఉండండి స్కూటీ తెస్తాను. హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పి స్కూటీ దగ్గరికి వెళ్తుంది. రఘురాం బుజ్జినే చూస్తూ తనకి నా మీద కోపం కదా! ఎందుకు నన్ను కాపాడాలి? చూసి చూడనట్టు వెళ్ళిపోతే అడిగేవారే లేరుగా అనుకున్నాడు. బుజ్జి స్కూటీ తెచ్చి నెమ్మదిగా ఆయన్ని లేపడానికి వెళ్ళింది. రఘురాం కోపం ఉన్నా నా మీద ఎందుకింత జాలి చూపిస్తున్నావు? బుజ్జి ఆయన్ని లేపుతూ చిన్నగా నవ్వి, మీ మీదుండేది జాలి అనుకుంటే అది మీ పొరపాటు. మీరు చిన్నిని తిడతారనే కోపం తప్ప నాకు, మీకు ఇంకేం విరోధాలున్నాయి? కానీ మీ మీద గౌరవం కూడా ఉంది. మీరు చిన్నితో కోపంగా ఉన్నా ఎప్పుడూ దాన్ని ఒంటరిగా వదలలేదు అని నాకు తెలుసు అంది. ఆయన్ని వెనక్కి కూర్చోబెట్టి స్కూటీ స్టార్ట్ చేసింది. ఏమంటున్నావు? చిన్నగా నవ్వుతూ బుజ్జి నిజం అంకుల్. దాని బెస్ట్ ఫ్రెండ్‌ను. మీరెవరు దాన్ని పట్టించుకోకపోతే నేను దాన్ని ఒంటరిగా ఎలా వదులుతాను? ఎప్పటికప్పుడు దాని చుట్టూ జరిగే విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. రఘురాం గారికి బుజ్జికి చిన్ని మీదున్న ప్రేమ చూసి ముచ్చటేసింది. అయిన వాళ్ళే అందుకోలేని ఈ రోజుల్లో చిన్నికి ఇంత మంచి స్నేహితురాలు దొరకడం తన అదృష్టం అనుకున్నాడు. బుజ్జి హాస్పిటల్ ముందు ఆపి లోపలికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించింది. అదే హాస్పిటల్‌లో కార్తీక్ డాక్టర్ అవ్వడంతో రఘురాం గారిని చూసి కంగారుగా దగ్గరికొచ్చి బుజ్జి చిన్న దెబ్బలే తగ్గిపోతుంది. టెన్షన్ పడకండని అంది. ఎలా తగిలింది నాన్న? అన్నాడు కార్తీక్. బుజ్జి విషయం చెప్తుంది. ఏంటి నాన్న ఇది? అన్నాడు కార్తీక్. ఏం లేదులేరా నువ్వెళ్ళు అన్నాడు రఘురాం. మీరెళ్ళండి. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంది బుజ్జి. నర్సొచ్చి అర్జున్ కేసని చెప్పడంతో కార్తీక్ ఓకే. చాలా థాంక్స్ బుజ్జి. జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. బుజ్జి కార్తీక్ ఇచ్చిన నవ్వు బదులు ఇచ్చి పదండి అంకుల్. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళాలి. చాలా పనులున్నాయి. రఘురాం గారికి బుజ్జి చెప్పిన తీరుకి నవ్వొచ్చి చిన్నగా నవ్వాడు. ఆ! ఇప్పుడు బావున్నారు. మనకి మనస్పర్ధలుండొచ్చు కానీ, అవి ప్రాణాల మీదకొస్తుంటే చూస్తూ ఉంటామా? అని ఆయన్ని తీసుకొని ఇంటికి బయలుదేరింది. దారంతా బుజ్జి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. రఘురాం గారికి చిన్నినే కలలో మెదలాడుతుంది. చిన్నప్పుడు చిన్ని కూడా అంతే. ఆయన ఏదైనా సందిగ్ధంలో, ఎవరైనా ఆందోళనలో ఉంటే మాటలతోనే మాయ చేసేస్తుంది. చిన్నిని క్షమించి దగ్గరకు తీసుకోవాలా? వద్దా? అని ఆయన ఉన్న సందిగ్ధాన్ని ఇప్పుడు బుజ్జి దూరం చేసింది. ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళి జానకి గారికి చెప్పి వెళ్తుంది. అభి ఏం చెప్పినా అది పూర్తి చేసే వరకు మనసులో తిట్టుకుంటూనే ఉంటుంది. చిన్ని సాయంత్రం వరకు అభిని తిట్టుకుంటూనే గడిపింది. సాయంత్రం ఇంటికెళ్ళే టైంకి తన కార్ దగ్గరికి వెళ్ళింది. యథావిధిగా బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని కూర్చొని డ్రైవర్ పోనీ అంది. పక్కనే ఉన్న అభిని చూసుకోకుండా డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. చిన్ని సరిగ్గా కూర్చొని పక్కనే ఉన్న అభిని చూసి షాక్ అవుతుంది. అభి నవ్వుతూ హాయ్ అన్నాడు. చిన్ని కోపంగా నువ్వేంటి కార్‌లో అంది. హలో మేడం. కార్ నీది మాత్రమే కాదు మాది కూడా. చిన్ని కోపంగా చూసింది. డ్రైవర్ కార్ ఆపంది. వాడికి అభి తను ఆపమంటేనే కార్ ఆపాలని ముందుగానే చెప్పడంతో డ్రైవర్ వాళ్ళనేం పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తున్నాడు. చిన్ని అతన్ని కోపంగా చూస్తుంది. చిన్ని కోపంగా చూసి డ్రైవర్ కార్ ఆపు అంది. వాడికి అభి తను ఆపమంటేనే కార్‌ని ఆపాలని ముందుగానే చెప్పడంతో వాళ్ళనేం పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అభి అంత కోపంగా చూడకు రాక్షసి అన్నాడు గారంగా చిన్నికి. అసలు అభి ప్రెజెన్సే చాలా చిరాగ్గా ఉంది. పైగా అభి గారాలు పోతుంటే చిర్రెత్తుకొచ్చి కోపంగా కారు ఆపని అరిచింది. అభి నవ్వుతూ అరవకు. నేను చెప్పే వరకు ఆగదు. ఇక నుంచి ఈ కారు నీకు మాత్రమే కాదు నాకు కూడా. రోజు మార్నింగ్ పిక్ చేసుకొని డ్రాప్ చేస్తాడు. నాతో పాటు నిన్ను కూడా. చిన్ని అది విని కోపంగా ఒకరోజు నీతో రావడానికే చిరాగ్గా ఉంది. రోజు నీతో రావాలా అని మనసులో అనుకుని నో వే అని అంటుంది చిరాగ్గా. అభి ఇంకోసారి అరిచావంటే ముద్దు పెట్టేస్తాను అన్నాడు. చిన్నికి మాత్రమే వినపడేలా కొంచెం దగ్గరగా జరిగి అన్నాడు. దాంతో చిన్నికి బాగా చిర్రెత్తుకొచ్చింది. దిగడానికి డోర్ ఓపెన్ చేసింది. అభి కంగారుగా చిన్ని చేతులు పట్టుకుని డోర్ లాక్ చేశాడు. చిన్ని వదులు అని విదిలించుకొని మళ్ళీ ఓపెన్ చేయబోతే అభి కోపంగా ఏయ్ అని అరిచాడు. అభి కోపానికి చిన్నికి ఒక క్షణం గుండె జల్లుమంది. ఉలిక్కిపడి అప్రయత్నంగానే డోర్‌ని వదిలి సైలెంట్‌గా కూర్చుంది. అభి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చిన్నిని చూసి పిచ్చా నీకు అలా డోర్ తీసి దిగిపోతే పోతావే మెంటల్ దానా అన్నాడు కోపంగా. మొహంలో మొహం పెట్టి అభిని
అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి కావడంతో చిన్ని హార్ట్ బీట్ 100కు మించి కొట్టుకుంటోంది. అభి కోపానికి భయమేసి సైలెంట్‌గా తలదించుకుంది. అభి అప్పుడు చూసుకుంటాడు తను చిన్నికి ఎంత దగ్గరగా ఉన్నాడనేది. చిన్నిని చూస్తాడు. చిన్ని తలదించుకొని కూర్చోవడం చూసి వెనక్కి తిరిగి నార్మల్‌గా కూర్చుంటాడు. డ్రైవర్ అభి ఇంటి ముందు కారాపి తను దిగి వెళ్ళిపోతాడు. చిన్ని ఫాస్ట్‌గా దిగి వెళ్ళబోతుంటే అభి దిగి చిన్నిని అడ్డగించాడు. చిన్ని కోపంగా అభిని చూసింది. "నువ్వు కోపంగా చూస్తే నేను గజగజ వణుకుతూ ఉంటాననుకున్నావా? ద గ్రేట్ అభిమన్యు" అన్నాడు. "తొక్కేం కాదు" అనుకుని పక్కకి తప్పుకొని వెళ్ళబోతే అభి చిన్నిని కార్‌కి ఆనించి చేతులు అడ్డుపెట్టాడు. చిన్ని నెట్టయిపోతే అసలు కదలకుండా అలాగే ఉండి, "చూడు నువ్వు నా పీఎస్‌వి. నేనేం చెప్తే అది చేయడం నీ డ్యూటీ. సో రేపటి నుంచి నన్ను పిక్ చేసుకొని ఆఫీస్‌కి తీసుకెళ్లడం దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చే వరకు పూర్తి బాధ్యత నీదే" అని అన్నాడు అభి. "నెవర్. అంతకంటే జాబ్ రిజైన్ చేస్తాను కానీ నువ్వు చెప్పినట్టుగా చచ్చినా చేయను" అని విసురుగా అభిని తోసి వెళ్ళిపోతుంది చిన్ని. అభి వెళ్తున్న చిన్నిని చూసి ఇదొక ఆప్షన్ ఏది చచ్చింది కదూ కర్మ. ఇప్పుడు దీన్ని ఆపడానికి ఏం చేయాలో అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు. కృష్ణ, రాధాగారులు, ఆనంద్, అవని వాళ్ళతో అభి, చిన్నిల పెళ్లి విషయం గురించే మాట్లాడారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చిన్నిని తమ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని మనసులో ఉన్నా కూడా చిన్నికి ఇష్టం లేకుండా ఇప్పుడు పెళ్లి అని బలవంత పెట్టడం, ఆ పని ఆనంద్ గార్లకి ఇష్టం లేదు. అదే మాటను కృష్ణ రాధగారులతో చెప్పారు. అది కాక ఆడపిల్లని పక్కన పెట్టి ముందు వాడికి పెళ్లి చేయడం ఇష్టం లేదన్నారు అవని. వాళ్ళు ముందుగానే పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళు తొందరపడ్డారని మనము తొందరపడలేం కదా అని సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నించింది. పైగా రఘురాం గారు ఆ పెళ్లిని పూర్తిగా అంగీకరించలేరు. ఆయన మాటల్లో, చేతల్లో చూపించకపోయినా కళ్ళల్లో కోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే కొంత సమయం ఆగాలని నిర్ణయించుకున్నారు అవని, ఆనందులు. వాళ్ళు చెప్పినవన్నీ అక్షర సత్యాలని కృష్ణ రాధగారులకు కూడా తెలుసు. అందుకే వాళ్ళని ఎక్కువ బలవంత పెట్టదలుచుకోలేదు. సరే అని సెలవు తీసుకొని వెళ్తుండగా అభి వాళ్ళకి ఎదురొచ్చాడు. రాధగారు అభిని చూసి, "ఏరా మనవడా, ఏమంటోంది నీ భార్య?" అంది నవ్వుతూ. "ఏం చెప్పనులే బామ్మ, నా తిప్పలు" అన్నాడు నిట్టూరుస్తూ. కృష్ణగారికి వాళ్ళిద్దరూ అంత చనువుగా మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా అనిపించి ఇద్దరిని చూస్తూ నిలబడ్డాడు. ఆనంద్ గారికి, అవని గారికి వాళ్ళని అలా చూసి సంతోషంగా అనిపించింది. "ఏముంది ఏంటి" రాధగారు. "ఏమన్నా అంటే అన్నా బావుండు. అసలు నా నోరు తెరిచి ఏదైనా మాట్లాడితేగా, ఏమన్నా అంటే చీమంత కళని చాటంత చేసుకొని చూస్తుంది. దీంతో జీవితాంతం ఎలా వేగాలో ఏంటో" అన్నాడు నీరసంగా. అభి చెప్పిన తీరుకి, మొహంలో ఎక్స్‌ప్రెషన్‌కి కృష్ణగారు చిన్నగా నవ్వేశారు. "బానే తిప్పలు పెడుతోందయితే. అయ్యో బామ్మ! ఒక రోజుకే తిప్పలంటే ముందు ముందు ఇంకెన్ని పెడుతుందో, నాతో ఎన్ని స్టంట్లు చేయిస్తుందో" రాధగారు నవ్వుతూ, "చెయ్యి. మరి తప్పుతుందా" అన్నారు అభి బుగ్గగిల్లి. అభి "మరే" అని "ఏంటి తాత ఇలా వచ్చారు?" "ఊరికే పలకరించిపోదామని వచ్చాం." "సరే పనుంది మళ్ళీ వస్తామని" వెళ్ళిపోతారు. అభి కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్‌కి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన రాధాకృష్ణ గారిని చూసి, "ఏమైంది మావయ్య" అంది జానకి వాళ్ళకి నీళ్ళందిస్తూ విషయం తెలుసుకోవాలని. "కొంత సమయం ఆగుదామన్నారు తల్లి" అన్నాడు. జానకి "అలాగే మావయ్య" అంది. చిన్ని తల్లి వచ్చిందా అమ్మా? "ఆ! ఇందాకే వచ్చింది అత్తయ్య. ఏదో చిరాకులో ఉన్నట్టుంది" అంది చిన్ని రూమ్‌కి వెళ్తుంటే గమనించిన జానకి. రాధాకృష్ణ గార్లకు అభి మాటలు గుర్తొచ్చి, వాడే ఏదో చేసుంటాడనుకున్నారు. "సరేలే తల్లి దాన్ని కొంచెం సేపు ఒంటరిగా వదిలేయ్. పద పనులు చూసుకుందామని" లోపలికి తీసుకెళ్లారు జానకి. కృష్ణగారు రఘురాంకి దెబ్బలు తగిలాయని రూమ్ బయట నుంచి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కోపం, చిరాకుతో రూమ్‌లోకి వెళ్ళిన చిన్ని హ్యాండ్ బ్యాగ్‌ని విసిరేస్తూ బెడ్ కేసి కొట్టి ఆ అని అరిచింది. కొంచెం సేపటికి ఫోన్ తీసుకొని బుజ్జికి కాల్ చేసింది. బుజ్జి ఫోన్ లిఫ్ట్ చేసి "చెప్పవే" అంది. "ఎక్కడ చచ్చావే?" బుజ్జి దీనికి ఎక్కడో కాలినట్టుందనుకొని "ఏమైంది" అంది. "ఏంటే ఏమైంది? అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? వాడికి పీఎస్ అయితే వాడు చెప్పింది నేను చెయ్యాలా? తపెల మొహంగాడు. ఇంట్లో సరిపోదన్నట్టుగా ఆఫీస్‌లో కూడా తగలడ్డాడు. ఎక్కడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు" అంది చిన్ని చిరాగ్గా. "ఎవడే?" "ఆ! నా మొగుడు" అని కోపంగా ఫోన్ కట్ చేసి బెడ్ మీదకి విసిరింది. ఎందుకు ఫోన్ చేసింది? ఎవరిని తిట్టింది? ఎందుకు కట్ చేసింది? ఏంటో దీని పిచ్చి అనుకుని ఈ అభిగాడు ఏదో ఒకటి చేసుంటాడనుకుని స్కూటీ సైడ్‌కి ఆపి అభికి కాల్ చేసింది బుజ్జి. అప్పుడే రూమ్‌లోకొచ్చిన అభి విండో దగ్గర నించొని ఒక చెయ్యి గోడ కానిచ్చి చిన్ని రూమ్‌లోకి చూస్తున్నాడు. చిన్ని చేతులు నలిపేసుకుంటూ కోపంగా అటు ఇటు తిరుగుతుంది. అభి చిన్నిని చూసి నవ్వుకుంటూ ఉండగా బుజ్జి కాల్ చేస్తుంది. అభి లిఫ్ట్ చేసి "ఏంటే?" అన్నాడు. "ఏం చేశావురా దాన్ని? అంత చిరాగ్గా ఉంది. ఏం చెప్పిందన్నాడు అభి నవ్వుతూ చిన్నిని చూసి. "నిన్ను బాగా తిట్టింది." బుజ్జి "అది నేను పీఎస్ ఏంటి?" "ఆ! నాన్న అపాయింట్ చేశాడు." "ఓహ్! ఎక్కడున్నావు? ఇంకా రాలేదేంటి?" అన్నాడు అభి. "దారిలోనే ఉన్నా వస్తున్నా." "సరే" అని కట్ చేశాడు. చిన్ని కోపంగా ఫ్రెష్ అయ్యి వచ్చి రిజైన్ లెటర్ రెడీ చేసింది. అభి కూడా ఫ్రెష్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాడు. బుజ్జి స్కూటీ స్టార్ట్ చేసి కొంచెం దూరం రాగానే అది పంచర్ అయింది. బుజ్జి అని ఇప్పుడు ఏం చేయాలని చుట్టూ చూస్తుంది. ఎవరికి వాళ్ళు బిజీగా పోతున్నారు. మెకానిక్‌కి కాల్ చేసి లొకేషన్ చెప్పి బస్సులో వెళ్ళడానికి బస్ స్టాండ్‌కి వెళ్ళడానికి నడుస్తోంది. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్తున్న కార్తీక్ బుజ్జి నడిచి వెళ్ళడం చూసి బైక్‌ని స్లో చేసి తన ముందు ఆపాడు. బుజ్జి కార్తీక్‌ని చూసి హాయ్ అంది. "నువ్వేంటిక్కడ?"
ఎక్కడున్నావు అని అడిగాడు. స్కూటీ హ్యాండ్ ఇచ్చింది. బస్ స్టాండ్‌కి వెళ్తున్నా అంది బుజ్జి. ఓహ్! ఎక్కడికి ఇంటికేనా? ఆ! పదండి అని బైక్ ఎక్కి కూర్చుంది బుజ్జి. కార్తీక్ కొంచెం షాక్ అయినా తేరుకొని బైక్ స్టార్ట్ చేశాడు. ఏంటి లిఫ్ట్ ఆఫ్ చేయకుండానే ఎక్కేసిందనుకుంటున్నావా? అంది బుజ్జి. కార్తీక్ మిర్రర్‌లో నుంచి బుజ్జిని చూస్తూ కాదు. నా మీద కోపంతో ఎక్కరనుకున్నాను అన్నాడు. కోపమా? నా మీద మీకు కోపం కదా! అన్నాడు. ఆ! అవుననుకో. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. నువ్వనుకున్న పని చేస్తే పూర్తిగా తగ్గుతుంది. నేననుకున్న పనా? ఏంటండి అది? అబ్బా! ముందు మీరు అండి అనడం ఆపండి. నీకంటే చిన్నదాన్ని. నువ్వలా పిలుస్తూ ఉంటే ఏదోలా ఉంది నాకు. కార్తీక్ చిన్నగా నవ్వి, సరే పనేంటి? అని అన్నాడు. ఏముంది చిన్నికి సారీ చెప్పాలనుకుంటున్నావుగా. అది చెప్పేస్తే చిన్ని హ్యాపీ. చిన్ని హ్యాపీ అయితే నేను హ్యాపీ. మేము హ్యాపీ అయితే మీరు హ్యాపీ. ఆల్ హ్యాపీస్ అన్నమాట. అని అవును నేను చిన్నికి సారీ చెప్పాలనుకుంటున్నాను. కానీ తన ముందుకు వెళ్ళడానికే సిగ్గుగా ఉంది. కష్ట సమయాల్లో ఒక అన్నగా తనకి రక్షణగా ఉంటానని మాటిచ్చి నేనే తనని కష్టపెట్టాననుకున్నాడు బాధగా. బుజ్జి మిర్రర్ నుంచి కార్తీక్ మొహాన్ని చూసి బాధపడుతున్నాడని అర్థమై ఎదుటి వాళ్ళు అందులోనూ మనకి బాగా కావాల్సిన వాళ్ళు సంతోషపడతారని తెలిస్తే మనం అనుకున్న పని ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మంచిది. మొన్నటి వరకు బుజ్జి కలలో తన మీద, తన కుటుంబం మీద అంత కోపం, అసహ్యం చేసిన కార్తీక్‌కి ఇప్పుడు కనిపిస్తున్న బుజ్జి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్ని బాధపడినందుకు మా మీద కోపం, అసహ్యంతో ఉన్నా తనిప్పుడు చిన్ని సంతోషం కోసం ఒక మెట్టు దిగి మమ్మల్ని క్షమించడానికి కూడా సిద్ధమైంది. దీన్ని బట్టి కార్తీక్‌కి, చిన్ని, బుజ్జిల మధ్యున్న బాండింగ్ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. అవును నీకు మా చిన్నికెలా పరిచయం? అన్నాడు కార్తీక్. కాలేజ్ ఫ్రెండ్స్ అని ఒక్క ముక్కలో చెప్పేసింది. ఓహ్! అని బుజ్జి ఇల్లు రావడంతో డ్రాప్ చేశాడు. బుజ్జి దిగి ధన్యవాదములు కార్తీక్ గారు. త్వరగా చిన్ని సంతోషానికి ఒక కారణం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని డ్రామాటిక్‌గా చెప్పి నోటికొచ్చిన సాంగ్‌ని హమ్ చేస్తూ ఇంట్లోకి వెళ్ళింది. కార్తీక్ వెళ్తున్న బుజ్జిని చూసి నీది మంచి మనసు బుజ్జి. నీ మీద కోపం కాస్త చెప్పలేనంత ప్రేమగా మారి ఇక్కడ నిలిచిపోయిందనుకుని గుండెల మీద చెయ్యేసుకొని బుజ్జి లోనికి వెళ్ళే వరకు ఉండి తన ఇంట్లోకి వెళ్తాడు కార్తీక్. బాల్కనీలో నుంచి బుజ్జి కార్తీక్ బైక్‌లో రావడం అవి చూస్తాడు. బుజ్జిని చూసి కార్తీక్ హార్ట్ పైన చేసుకోవడం చూసి ఏంటి ఈ బావగాడేదో తేడాగా ఉన్నట్టున్నాడు. అయ్య బాబోయ్! కార్తీక్ బావ నా చెల్లి పైకి కనిపించేంత అమాయకురాలు కాదు. దాన్ని నువ్వు తట్టుకోలేవనుకుని రూమ్‌లో నుంచి బయటకొచ్చి ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తున్న బుజ్జిని చూశాడు. బుజ్జి ఇంట్లోకి రావడంతోనే అమ్మ బూస్ట్ అంటూ కేకలు వేస్తూ సోఫాలో సెటిల్ అయి టీవీ ఆన్ చేస్తుంది. సాంగ్స్ పెట్టి వాటిని హమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. మా బావగాడు దీనికి కనెక్ట్ అయినట్టున్నాడుగా. దీన్ని సేవలు చేయలేక చస్తాడనుకుని ఏయ్ రాక్షసి పైకి రావే మాట్లాడాలి అన్నాడు అభి. అవసరం ఎవరిదిరా నువ్వే కిందకి రా. అభి కోపంగా నీకు బాగా కొవ్వు పట్టింది. పెళ్లి చేసి పంపిస్తేస్తే తిక్క కుదురుతుందన్నాడు కోపంగా మెట్లు దిగుతూ. బుజ్జి నా పెళ్లి సంగతి తర్వాత. ముందు నీ పిల్లని లైన్‌లో పెట్టుకోరా. అసలే దానికి నీ మీద పీకల వరకు ఉంది. అభి అందుకేనా నిన్ను పైకి రమ్మంది అని తల మీద మెట్టి అది జాబ్ రిజైన్ చేస్తా అంటుంది. ఏదో ఒక ఐడియా ఇచ్చి చావు అన్నాడు పక్కన సోఫాలో సెటిల్ అయి. అప్పుడే బుజ్జి కోసమని అవని తెచ్చిన పాల గ్లాస్ అందుకొని లాగిస్తూ బుజ్జి కోపంగా అభిని కొట్టి పాల గ్లాసు లాక్కుంది. అభి నోటి దగ్గర తీస్తే పాపాలు చుట్టుకుంటాయే అని ఇంకోటి ముట్టాడు. బుజ్జి అబ్బా అమ్మ చూడు వీడు కొట్టి కొట్టి నన్ను పొట్టిదాన్ని చేసేస్తున్నాడంది కొట్టిన చోటు రుద్దుకుంటూ. అభి పందిలా తినడం కాదే కాస్త పని చెయ్యి అన్నాడు. బుజ్జి ఏ పోరా అనే పాలు తాగేసి సాంగ్స్ వాల్యూమ్ పెంచింది. అభి ఒసే దెయ్యం నేనేం అడిగాను అన్నాడు రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసి. ఏయ్ వెళ్ళి పడుకోవాలి. ఇలా ఆర్డర్ వేశావంటే నాకు కాలుద్ది. హ! అని రిమోట్ లాక్కుంది బుజ్జి. అబ్బా! నీకేం కావాలంటే అది ఇప్పిస్తా. ఏదో ఒకటి చెయ్యవే అన్నాడు అభి. అది అలా అడిగావు బావుంది అని ఆలోచిస్తున్నట్టు చెయ్యి లిప్స్ మీద పెట్టి వాటిని తడుతూ గాల్లోకి చూసింది. అభి బుజ్జిని చూసి ఈ ఎగసెక్కాలి ఏం తక్కువ లేదు అన్నాడు. బుజ్జి కోపంగా చూసి ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? ఓవర్ చేశావంటే నేనే దాంతో రిజైన్ చేపిస్తాను అంది కోపంగా. అభి ఉఫ్ టైం నీది కదా కానివ్వన్నాడు. బుజ్జి నేను చూసుకుంటాలే అంది. ఏం చేస్తావ్? తెలీదు. బుజ్జి ఏదో ఒకటి చేస్తాలేరా ఏడవకు అని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్‌కి వెళ్తుంది. ఇదేం చేస్తుందో ఏంటో నేనే ఏదో ఒకటి ఆలోచించాలనుకుని తన రూమ్‌కి వెళ్ళాడు అభి. చిన్ని అభి మీదున్న కోపాన్ని పని మీదకి షిఫ్ట్ చేసింది. ఈవినింగ్ కూర్చుంది నైట్ 9 వరకు లేవలేదు. బుజ్జి చిన్ని కోసమని 7 గంటలకే వచ్చి ఫోన్‌లో సాంగ్స్ పెట్టి పక్కన పడేసి చిన్ని ఎదురుగా కూర్చొని సోఫాలో చూస్తూ ఉంది. ఎంతసేపు చూసినా చిన్ని తలెత్తాయి బుజ్జికే చిరాకొచ్చింది. లేచి చిన్ని దగ్గరికి వెళ్ళేంతలో ఎవరో డోర్ కొట్టారు. చిన్ని పూర్తిగా వర్క్‌లో మునిగిపోయి చుట్టూ ప్రపంచం మర్చిపోయింది. డోర్ సౌండ్ కూడా వినిపించలేదు. బుజ్జి డోర్ దగ్గరున్న కార్తీక్‌ని చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్‌ని చూసి మీరున్నారే ఎంత చెప్పినా మారరు. టైం ఎంత? ఈ టైంలో దానికి ఫుడ్ పెట్టేది. మీరు మాత్రం కుంభాలు కుంభాలు మింగుతారు. దానికి ఇప్పుడు తెస్తారా? అని కోపంగా అరిచి ఫుడ్ ప్లేట్ తీసుకోపోతే కార్తీక్ ఇవ్వలేదు. బుజ్జి కార్తీక్‌ని చూసింది. నేను తనతో మాట్లాడాలి. ఇప్పటికే 2, 3 సార్లు వచ్చి వెళ్ళాను. తను వర్క్ చేసుకుంటుందనే డిస్టర్బ్ చేయలేదన్నాడు కార్తీక్. డిన్నర్ రెడీ చేసిన తర్వాత కృష్ణ గారు చిన్నికి ఫుడ్ తీసుకెళ్తుంటే తను తీసుకొని వెళ్తా అని ఆయన్నొప్పించాడు. కార్తీక్‌లో వచ్చిన మార్పుని
ముందు నుంచి గమనిస్తున్న ఆయన త్వరగానే ఒప్పుకున్నారు. అప్పట్నుంచి కార్తీక్ 2, 3 సార్లొచ్చాడు. చిన్నితో ఎలా మాట్లాడాలి? తనని అంతలా అసహ్యించుకున్నా నన్ను క్షమించగలదా అనే ఆలోచనలో, బాధలో ఉండి బుజ్జిని గమనించలేదు. బుజ్జి పక్కకు తప్పుకుంది. కార్తీక్ లోపలికొచ్చాడు. కార్తీక్ చిన్ని ముందుకెళ్ళి గిల్టీగానే చిన్ని అన్నాడు చిన్నగా. చిన్ని చాలా సీరియస్‌గా వర్క్ చేసుకుంటోంది. మళ్ళీ పిలిచినప్పుడు పలకదు. బుజ్జి అదలా ఎందుకు పలుకుతుందని కోపంగా వచ్చి చిన్ని ల్యాప్‌టాప్ మూసేసి బెడ్ మీదకి విసిరింది. వర్క్ డిస్టర్బ్ అయిందని కోపంగా తలెత్తిన చిన్నికి అక్కడ బుజ్జి గుడ్లు మిటకరించి మింగేసేలా చూడటంతో ఇదెప్పుడొచ్చిందనుకొని హిహి అని పళ్ళికిలించింది. బుజ్జి నీ కాన్సంట్రేషన్ తగలెట్టా? చుట్టూ ఉన్నోళ్ళు ఉన్నారో పోయారో కూడా పట్టించుకోవా? అంది కోపంగా. చిన్ని బుజ్జిని ఏదో అనేలోపే పక్కనున్న కార్తీక్‌ని చూసి షాక్ అయి లేచి నిల్చుంది. కార్తీక్ ఫుడ్ ప్లేట్ చిన్ని ముందు పెడుతూ ఫుడ్ అన్నాడు. కార్తీక్ తన కోసం ఫుడ్ తీసుకురావడం ఆనందం కంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక్ చిన్ని చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోపెట్టి ఫుడ్ ప్లేట్‌ని చేతికిస్తాడు. బుజ్జి వెళ్లి సోఫాలో కూర్చొని అక్కడ జరిగే సీన్‌ని చూస్తూ ఉంటుంది. చిన్ని ఇంకా కార్తీక్‌ని అలాగే చూస్తూ ఉండడంతో నా మొహం చూస్తావేంటే? తిను చల్లారిపోతుందని అన్నాడు. 7 ఏళ్లుగా అతను బ్రతికిందో చచ్చిందో కూడా పట్టించుకోని కార్తీక్ ఈ రోజు తనతో మళ్ళీ అంత ప్రేమగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. రెప్ప మూసి తెరిస్తే ఎక్కడ ఆ క్షణం అబద్ధంగా మారుతుందో అని చూస్తూ ఉంది. కలల్లో వచ్చి చేరిన నీటి పొర చెంపల మీద జాలువారి ఇది అబద్ధం కాదని చెప్పకనే చెప్తుంటే చిన్ని చాలా కష్టంగా వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ విఫలమైంది. చిన్ని కళ్ళల్లో నీళ్లు చూసిన కార్తీక్‌కి చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.